ఉచిత ఇసుక రవాణా విధానంలో నిబంధనలు ఉల్లంఘించే వారికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు 180042525540 083324177711కు ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు రవాణా చేస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. స్థానిక వై జంక్షన్ వద్ద ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇసుక కోసం వచ్చే వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా, ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా ట్రాక్ షీట్లో పొందుపరిచి తదుపరి మాత్రమే ఉచిత ఇసుకను అందజేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్గదర్శకాల మేరకు పంపిణీ విధానం ఉంటుందన్నారు. ఈలోగా జిల్లాల్లో ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ట్రాన్స్పోర్టర్లు అధిక ఛార్జీలు వసూళ్లు, మధ్యవర్తుల ప్రమేయం, రీచ్ల వద్ద వాహనాల అనవసర నిరీక్షణ నివారణ, డిమాండ్కు అనుగుణంగా ఇసుక సరఫరా అయ్యేలా చూడటం కోసం జిల్లా యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ నిల్వలు, అక్రమ రవాణా, మధ్యవర్తుల ప్రమేయం నివారించే క్రమంలో జిల్లాల్లో పటిష్టమైన నిఘా పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. రీచ్లలోకి కేవలం అనుమతి పొందిన వాహనాలని అనుమతించేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. రీచ్ల వద్ద ఎటువంటి క్యూ లైన్లు లేకుండా నిర్వహణ వ్యవస్థ పటిష్టం చేశామన్నారు. సమావేశంలో జేసీ చిన్నరాముడు పాల్గొన్నారు. మనము న్యూ శాండ్ పాలసీ ఇంప్లిమెంట్ చేసిన టైంకి మనకి ఏవైతే రీచ్ పాయింట్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో ఆ రీచ్ పాయింట్స్లో నుంచి మేము చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు యాక్టివ్గా 2 శాండ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి పండాలపర్రు, రెండవది పెండ్యాల్. ఇక్కడే మనకి శాండ్ అవైలబుల్గా ఉంది. ఇంకొక రీచ్లో మనకి కొంత శాండ్ ఉంది కానీ బట్ ఆ కొవ్వూరు అండ్ గోపాలపురం కాన్స్టిట్యున్సీలో మనకి చాలా ఎక్కువగా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ జరగడం వల్ల వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే ఈ శాండ్ యాజ్ ఆఫ్ నౌ మనము డిఎల్ఎస్సి కంట్రోల్లో చేయడము, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వర్క్ చేయడం, అలానే మనకి శాండ్కి సంబంధించి మనము ఫ్రీ శాండ్ అంటే శాండ్ నుంచి ఎటువంటి రెవెన్యూని కూడా కలెక్ట్ చేయకుండా ట్రాన్స్పోర్టేషన్ హ్యాండ్లింగ్ ఛార్జెస్నే మాత్రమే మనం చేయడం జరుగుతుంది. అలా చేస్తూ వస్తున్న క్రమంలో మనకి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ కూడా కొన్ని చోట్ల ఇన్కన్వీనియన్స్ కలుగుతుంది అని తెలియడం జరిగింది. దానితో మరి ఇంకా కొంచెం బెటర్గా చేసే ఉద్దేశంతో ఇంకొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే మనకి సెప్టెంబర్ 2వ వారం నుంచి కంప్లీట్గా ఈ ఫ్రీ శాండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది 100% ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు అయితే మనము మనం కంప్యూటరైజ్డ్ ట్రక్ షీట్ జనరేట్ చేస్తున్నాము. అలానే 100% డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనము మాన్యువల్గా మేము రిక్వెస్ట్ని తీసుకోవడం వల్ల చాలా వరకు అక్కడ ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ క్యూ లైన్స్ చాలా పెరిగిపోతున్నాయి. సో క్యూ లైన్స్ ఒకసారి శాండ్ ట్రక్ షీట్ తీసేసుకున్న వెంటనే మరలా అతను అక్కడ పెట్టేయడం చేస్తున్నారు. సో దానివలన క్యూ లైన్స్ చూసి శాండ్ చాలా కొరతగా ఉందని బయట అనుకోవడం, అట్ ద సేమ్ టైం తను ఎక్కువ టైం వెయిట్ చేస్తున్నారు అని ట్రాన్స్పోర్టర్ ఎవరైతే తనకి శాండ్ బుక్ చేశారో వాళ్ళ మీద కొంచెం అధికంగా ఛార్జెస్ వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలియడం జరిగింది. సో సెప్టెంబర్ 11th నుంచి ఎంటైర్ న్యూ పాలసీకి సంబంధించి ఐటీ సపోర్ట్తో దే విల్ బి డూయింగ్ టోటల్ స్ట్రీమ్ లైన్ అంటిల్ సచ్ టైం. ఇప్పుడు ఏదైతే శాండ్ హోల్డింగ్ పాయింట్ ఉందో పందలపర్రు కానీ పెంజాల్లో ఉన్న శాండ్ ఎక్స్పోర్టేషన్లో అదే ట్రాన్స్పోర్టేషన్లో మనము నార్మల్ కస్టమర్కి ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా చూడాలి. దీనికి కానీ కలెక్టర్ గారు ఈరోజు మొత్తం అందరి స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టారు. దాంట్లో భాగంగా వాళ్ళు దే ఆర్ జనరేటింగ్ ఎ ట్రక్ షీట్. సో ట్రక్ షీట్లో ద ఎంటైర్ డేటా విల్ బి దేర్. సో ట్రక్ షీట్ ఉంటేనే దట్ ట్రక్ విల్ బి అలౌడ్ అప్ టు ది హోల్డింగ్ ఏరియా టు లోడ్ ది శాండ్.